నేను ఈ ఎస్కోట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. ఈ నామినేషన్ కార్యక్రమానికి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా పూర్తిగా సపోర్ట్తో పూర్తిగా నా వెనకాతలే నడిచి నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను అసలు రాజకీయాల్లోకి అసలు ఎందుకు వచ్చాను అంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా 4 సమస్యలు ఉన్నాయి. 4 సమస్యల గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కడు కూడా మీకు ఎంత ఇస్తాను తప్ప భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ గురించి ఒక్కడు మాట్లాడడం లేదు. అది ఏంటైందో కూడా ఎవరికి తెలియదు, ప్రజలకు కూడా చెప్పడం లేదు. తాటిపూడి రిజర్వాయరు లాస్ట్కి వచ్చేటప్పటికి రైతులకి నీరు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దాని గురించి అసలు ఎవరు మాట్లాడడం లేదు. ఇక్కడ మీ పక్కనే జిందాల్ ఫ్యాక్టరీకి భూములు తీసుకున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. పాపం ఆ భూములు ఇచ్చిన రైతులు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. తర్వాత రైవాడ్ రిజర్వాయర్ తాలూకా నీరు ఈ పక్క వచ్చేటటువంటి ఆ దారి కూడా ఎవరు కూడా థింక్ చేయడం లేదు, అసలు ఆలోచించడం లేదు. ఇన్ని సమస్యలు ఉంటే మేము చేసేసామని ఈ పార్టీ ఆ పార్టీ ఆ తొడలు కొట్టుకుంటుంటే అసలు ఏం చేశారండి? ఈ ఊర్లో స్కూల్ రావడం కాంగ్రెస్ పార్టీలో వచ్చింది, ఈ ఊర్లో హాస్పిటల్ రావడం కాంగ్రెస్ పార్టీలో వచ్చింది, ఈ ఊర్లో కోర్టు రావడం కాంగ్రెస్ పార్టీలో వచ్చింది, ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ రావడం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ఏంటి పెట్టారంటే అసలు నాకు అర్థం కాదు. అన్ని సంస్థల్ని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. ఆ సంస్థల్ని మెయింటైన్ చేయలేక వాటికి రంగులు మార్చేసి పేర్లు మార్చేసుకున్న వాళ్ళు ఈ 2 పార్టీలను. 25/4/2024లో లక్ష్వారం సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సహాయ సహకారాలతో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు 1 గంట లోపునే నామినేషన్ వేశాను.